Hi everyone, welcome back to Ramesh sir Maths class. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో భాగంగా ఈ మోడల్ పేపర్ 1లోని 1 నుంచి 28 వరకు ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మనం మిగిలిన క్వశ్చన్స్ అంటే 29 నుంచి 33 వరకు ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి సెట్స్లోంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అనే 4 సెట్స్ని సెట్ బిల్డర్ ఫార్మ్స్లో ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి మైనస్ డి అండ్ ఏ మైనస్ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 29th ఏ క్వశ్చన్, ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఏ ఏమిటి, మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసు కదా, 2, 3, 5, 7 అండ్ సో ఆన్. వీటిలో మనకి ఈవెన్ ప్రైమ్స్ ఏముంటాయి, ఓన్లీ 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ అవుతుంది, ఇంకేమీ మనకి ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఉండవు కదా. కాబట్టి మనకి ఏ అనేది సెట్ ఆఫ్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ బి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 12, అంటే 12 కంటే చిన్నగా ఉండే న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి మనం. అంటే న్యాచురల్ నెంబర్స్ 1 దగ్గర స్టార్ట్ అవుతాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. లెస్ దాన్ 12 ఉన్నారు కాబట్టి మనం 11 వరకు తీసుకుంటాం. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. సి అనేది మల్టిపుల్ ఆఫ్ 4, మల్టిపుల్ ఆఫ్ 4 అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ అని. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 12 వరకు తీసుకోవచ్చు మనం, అంటే 4, 8 అండ్ 12. నెక్స్ట్ డి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12, అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్. మనం 12 ఏ టేబుల్లో వస్తుందో అవన్నీ రాస్తే ఫ్యాక్టర్స్ అవుతాయి. మనం ఫ్యాక్టర్స్ అనేవి 1తో స్టార్ట్ చేస్తాం కదా, 1, 2, 3, 4, 5 టేబుల్ 12 రాదు కదా, తర్వాత 6, 12. అంటే మనం ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ రామన్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మీన్స్ సెట్ 2, యూనియన్ బి మీన్స్ సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ 11. మనకి యూనియన్ అంటే ఏం చేస్తాం, అన్నీ కలిపేసి ఆర్డర్లో రాస్తాం కదా, అంటే సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నెక్స్ట్ సెకండ్ వన్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి, ఇక్కడ బి సెట్ ఏమిటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ మనకి సింబల్ ఏముంది, ఇంటర్సెక్షన్ ఉంది, అంటే ఇంటర్సెక్షన్. సి మీన్స్ 4, 8, 12, 4, 8, 12. మనకి ఇంటర్సెక్షన్ సింబల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే రాస్తాం. ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 4, 8 మాత్రమే రెండిట్లో కామన్గా ఉంది కదండి, 4, 8. నెక్స్ట్ థర్డ్ రామన్ సి మైనస్ డి. మనకి సి ఏమిటి, 4, 8, 12, 4, 8, 12 మైనస్ డి మీన్స్ 1, 2, 3, 4, 6, 12. మైనస్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ సెట్లో సెకండ్కి సెట్ సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి మిగిలినవి మాత్రమే రాస్తాం. ఇందులో మనకి ఇక్కడ 4 ఉంది, 4ని ఎలిమినేట్ చేసాం. ఇంక ఫస్ట్ సెట్లో మిగిలిన సెట్స్ ఏమున్నాయి, 8, 12, అంటే 8, 12 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ మైనస్ డి. ఏ మైనస్ డి, ఏ మీన్స్ సెట్ 2 మైనస్ డి మీన్స్ 1, 2, 3, 4, 6, 12.
ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మైనస్ అంటే ఏం చేయాలి, సెకండ్ సెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఫస్ట్ సెట్లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కదా, ఎలిమినేట్ చేసాం. ఇంక ఫస్ట్ సెట్లో మిగిలిన రాయాలి, ఏం మిగిలేదు కదా అంటే నల్ సెట్ వస్తుంది అన్నమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది లాగర్థమ్స్లోంచి మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. 29th బి, లాగ్ x ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 log x plus log y. Then we have to find the value of x by y plus y by x. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనకి ఈ 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, మనకి LHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 2 into log x plus y by 3 ఈక్వల్ టు, ఇంక 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు, log x ప్లస్ log y ఫార్ములా ఏంటి, log xy. ఓకే, చూడడానికి ఎలా ఉందంటే m log x లా ఉంది, m log x. దీన్ని ఎట్లా రాయొచ్చు, log x పవర్ m లా రాయొచ్చు కదా, ఇది ఒక ఐడెంటిటీ కదా. కాబట్టి దీన్ని అప్లై చేసినట్లయితే log x ప్లస్ y బై 3 స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు log xy. మనకి బోత్ సైడ్స్ లాగ్స్ ఉన్నాయి కాబట్టి యాంటీ లాగరిథమ్స్ తీసుకుంటే పోతున్నాయి కదా, అండ్ ఇంకేం మిగులుతాయి మనకి, x ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు xy అవుతుంది. మనకి ఇది స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వర్తిస్తుంది, డినామినేటర్కి వర్తిస్తుంది కదా, రెండింటినీ స్క్వేర్ చేసినట్లయితే అంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది ఈక్వల్ టు xy. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు, ఈ 9 డివైడ్ చేస్తుంది, RHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 9xy అవుతుంది. ఓకే, ఈ 2xyని మనం RHSలోకి తీసుకెళ్దాం, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. ఓకే, దట్ ఇంప్లైజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 9xyలో నుంచి మనం 2xy మైనస్ చేస్తే 7xy వస్తుంది. మనం బోత్ సైడ్స్ xyతో డివైడ్ చేద్దాం, డివైడింగ్ by xy on both sides. ఓకే, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy ఈక్వల్ టు 7xy బై xy అవుతుంది. ఇక్కడ xy గెట్స్ క్యాన్సిల్, ఈ xy అనేది x స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, y స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా, అంటే దీన్ని సెపరేట్ చేసి రాస్తే x స్క్వేర్ బై xy ప్లస్ y స్క్వేర్ బై xy ఈక్వల్, ఇక్కడ మనకి RHSలో ఓన్లీ 7 ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక డినామినేటర్లో x ఉంది, పైన 2xలు ఉన్నాయి, కట్ చేస్తే ఇంక 1 ఉంటుంది, అలాగే ఇక్కడ y 1 ఉంది, 1 ఉంటుంది, అంటే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ పైన ఏం మిగిలింది x బై డినామినేటర్లో y ప్లస్ ఇక్కడ y ఉంది బై డినామినేటర్లో x ఈక్వల్ టు 7. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 30th క్వశ్చన్లో ఫస్ట్ వన్, ఫర్ విచ్ acute angle theta cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta equal to 4 true. అంటే మనకి థీటా ప్లేస్లో ఎన్ని డిగ్రీస్ రాసినప్పుడు ఈ ఈక్వేషన్ ట్రూ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఉంది ఈక్వల్ టు 4. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. కాస్ థీటా ఇంటూ 1 అంటే కాస్ థీటా ప్లస్ కాస్ థీటా సైన్ థీటా, కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా.
బై మనకి డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో రాయొచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ థీటా స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ప్లస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి కాస్ థీటా ప్లస్ కాస్ థీటా 2 కాస్ థీటా అవుతుంది. 1 బై 1 స్క్వేర్ మీన్స్ 1 సైన్ థీటాని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది ఈక్వల్ టు 4. మనం ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం. ఏంటిది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని ప్లేస్ థీటా ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ థీటాని ఆర్హెచ్ఎస్లోకి పంపితే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. మనం ఈ ఐడెంటిటీని ఉపయోగించుకున్నట్లయితే డినామినేటర్ మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రూపంలో ఉంది కాబట్టి దీని ప్లేస్లో మనం కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అంటే దట్ ఇంప్లైస్ 2 కాస్ థీటా బై డినామినేటర్లో ఏం రాయొచ్చు మనం కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. మనకి ఇక్కడ కాస్ థీటా 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా, కట్ చేస్తే ఇంక డినామినేటర్లో 1 కాస్ థీటా ఉంటుంది. అంటే 2 బై కాస్ థీటా ఈక్వల్ టు 4 అవుతుంది. ఈ 4నే మనం 4/1 అని రాయొచ్చు కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ 1 2 అవుతుంది, లేకపోతే 4 కాస్ థీటా. ఫస్ట్ ఎలా చేసినా పర్లేదు. 4 ఇంటూ కాస్ థీటా 4 కాస్ థీటా ఈక్వల్ టు 2 1s are 2 అవుతుంది. ఇక్కడ మనకి 4 ఇక్కడ కాస్ థీటాని మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే కాస్ థీటా ఈక్వల్ టు 2/4 అవుతుంది. 2 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే మనకి 1/2 వచ్చింది. మనకి కాస్ థీటా వాల్యూ టేబుల్లో అంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్లో 1/2 అని 60 డిగ్రీస్కి ఉంటుంది కదా, కాబట్టి 1/2 ప్లేస్లో మనం కాస్ 60 డిగ్రీస్ అని రాయొచ్చు. బోత్ సైడ్స్ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 60 అయితే ఇప్పుడు థీటా ఈక్వల్ టు 60 అవుతుంది కదా. దేర్ ఫోర్ థీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 30thలో సెకండ్ క్వశ్చన్, అంటే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబడదాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది? సైన్ ఏ ప్లస్ కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్. ఇవి రెండు కూడా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉన్నాయి కదా. ఎక్స్పాండ్ చేద్దాం ఫార్ములా ఉపయోగించి. అంటే సైన్ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 సైన్ ఏ కోసికంట్ ఏ. నెక్స్ట్ దీన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 కాస్ ఏ సీకంట్ ఏ. ఓకే, మనం సైన్ ఏని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే కోసికంట్ ఏని స్క్వేర్ చేస్తే కోసికంట్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే మనకి ఈ సైన్ కోసికంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు అంటాం. అంటే మనం కోసికంట్ ఏనే ఎలా రాయొచ్చు? 1/sin ఏ రాయొచ్చు కదా. అప్పుడు sin ఏ కట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ కట్ చేస్తున్నాను. అట్లాగే కాస్ ఏ సీకంట్ ఏలు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి ఈ సీకంట్ ఏని మనం 1/cos ఏ అని రాయొచ్చు కదా. అప్పుడు కాస్ కట్ అవుతుంది కదా, కాబట్టి కట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏముంది? ఇంకా +2 ఉంది. ఇక్కడ 2 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ కాస్ ఏని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకంట్ ఏని స్క్వేర్ చేస్తే సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ కూడా ఈ రెండు కట్ అయ్యి కాబట్టి 2 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తే మనకి 1 వస్తుందని తెలుసు కదా. కాబట్టి ఆ రెండింటిని దగ్గర రాస్తున్నాను. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ నెక్స్ట్ కోసికంట్ స్క్వేర్ ఏ ప్లస్
సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 + 2 4 అవుతుంది. దీని వాల్యూ 1 కదా, 1 రాసేస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనకి కోసికంట్ స్క్వేర్ ఏ, మనకి ఐడెంటిటీస్ నేర్చుకుంటాం కదా, ఏంటవి? సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని, అట్లాగే కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇవి ఐడెంటిటీస్ కదా. వీటి నుంచి మనం ఒకవేళ ఈ కోసికంట్ స్క్వేర్ ఏని ఇక్కడే ఉంచి ఈ కాట్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది కదా, అంటే అప్పుడు కోసికంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 + కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే దీని నుంచి మనం ఈ tan స్క్వేర్ ఏని ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్తే సీకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఈ రెండు ఐడెంటిటీస్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి కోసికంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 + కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు, 1 + కాట్ స్క్వేర్ ఏ. అట్లాగే సీకంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 + tan స్క్వేర్ ఏ రాయొచ్చు, ప్లస్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసాం అనుకోండి. 1 + 1 2 + 1 3 3 + 4 7 అవుతుంది కదా, 7 ప్లస్ ఇంకేముంది? tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇదే కదా మనం రాబట్టాల్సింది, ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 31st ఫస్ట్ వన్, ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ ₹18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కొంచెం డేటా ఇవ్వడం జరిగింది. డైలీ పాకెట్ అలవెన్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, దీని యొక్క మీన్ ఇచ్చేశారు 18 అని. వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఓకే, ఇక్కడ మనం ఏ మెథడ్ని ఉపయోగించినా పర్లేదు, అంటే డైరెక్ట్ మెథడ్ ఉపయోగించవచ్చు, డీవియేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉపయోగించవచ్చు. నేను స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏమేమి అవసరం అవుతాయి? ఇచ్చినవి రెండింటిని మనం కాలమ్స్లో రాసుకున్నాం, ఇది ఇచ్చిన డేటా. ఇంకా మనకు అదనంగా 3 కాలమ్స్ అవసరం అవుతాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ మిడ్ వాల్యూస్, సెకండ్ వన్ యూఐ, థర్డ్ వన్ ఎఫ్ఐ యూఐ. ఇక్కడ మనకి మిడ్ వాల్యూస్ వస్తాయి, వీటిని మనం XI అంటాం. తర్వాత మనకి UI వస్తుంది, ఫార్ములా మనకి XI - A/H. ఇక్కడ మనకి H అవసరం అవుతుంది. అట్లాగే నెక్స్ట్ FI UI. ఇచ్చిన వాటిలో ఈ ఫ్రీక్వెన్సీస్ కదా, ఇవి FI అవుతాయి. ఓకే, మనకి ఫస్ట్ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూస్ అంటే ఇవి క్లాస్ ఇంటర్వల్స్ కదా. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ లిమిట్స్ రెండింటిని యాడ్ చేస్తే 24 అవుతుంది కదా, 11 + 13. దాన్ని హాఫ్ చేయండి, హాఫ్ చేయడం అంటే 2తో డివైడ్ చేయండి. మనకి 24ని 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంత అంటే ఈ రెండు లోవర్ లిమిట్స్ కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. 13 నుంచి 11 మైనస్ చేస్తే 2 కదా, అంటే మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ 2 అయింది. ఆ 2ని మనం మిడ్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 12కి 2 యాడ్ చేస్తే 14, 16, 18, 20, 22 అండ్ 24. ఒకసారి ఎందుకైనా మంచిది లాస్ట్ దానికి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 23ని 25ని యాడ్ చేస్తే 48 కదా, 48ని మనం హాఫ్ చేస్తే 24 సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఎజ్యూమ్డ్ మీన్, మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని మనం ఏగా తీసుకుంటాం, ఎజ్యూమ్డ్ మీన్గా. మనకి సాధారణంగా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నదాన్ని మిడ్ వాల్యూగా ఏగా తీసుకుంటాం. మీకు నచ్చిన వాల్యూని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం, కాబట్టి దానికి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూ 18 కదా, దీన్ని ఏ అనుకుందాం. దీనికి ఎదురుగా మనకి 0 వస్తుంది ఎప్పుడైనా సరే. పైనన్నీ కూడా మనకి నెగిటివ్ ఇంటిజర్స్, కిందన్నీ పాజిటివ్ ఇంటిజర్స్. నెగిటివ్ నెంబర్స్ ఏంటి? -1, -2, -3, 1, 2, 3. ఇప్పుడు FI/UI ఫైండ్ అవుట్ చేయాలి. FI/UI ఈ రెండు మల్టిప్లై చేస్తే 7 3s are 21, మైనస్ ఉంది కదా, -21, 6 2s are 12, -12, 9 1s are 9, -9, 13 0s are 0. F into 1 అంటే F అవుతుంది. 5 2s are 10 అవుతుంది. 4 3s are 12 అవుతుంది. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి సిగ్మా FI వస్తుంది. అయితే ఇందులో
ఇది ఒకటి మనకి వేరియబుల్, మిగిలిన నెంబర్స్ని యాడ్ చేద్దాం. 7 + 6 13, 22, 35, 40, 44 అంటే నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 44 వచ్చింది. ప్లస్ ఒక వేరియబుల్ ఉందని సెపరేట్గా రాయాలి, ప్లస్ ఎఫ్ అని రాయాలి. అట్లాగే వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐయుఐ వస్తుంది. అంటే సిగ్మా ఎఫ్ఐయుఐ ఈక్వల్ టు, అయితే ఇందులో మనకి కొన్ని నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 21 + 12 33 ప్లస్ 9 42 అంటే -42 వచ్చింది. అలాగే ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే 10 + 12 22 వచ్చింది. నెక్స్ట్ ఒక వేరియబుల్ ఉంది కదా ఎఫ్, మనకి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 42లోంచి 20 మైనస్ చేస్తే 20, మనకి నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -20 ప్లస్ వేరియబుల్ ఎఫ్ ఉందన్నమాట. నెక్స్ట్ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారం ఈ వాల్యూస్ అన్నీ రాద్దాం. హియర్ మనకి మీన్ తెలుసు, మీన్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు కదా 18 రూపీస్ అని. అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ఏ, మనం ఏగా ఏం తీసుకున్నాం? 18 తీసుకున్నాం, 18. నెక్స్ట్ సిగ్మా FIUI, సిగ్మా FIUI ఎంత వచ్చింది? -20 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ సిగ్మా FI, సిగ్మా FI ఈక్వల్ టు 44 ప్లస్ ఎఫ్. నెక్స్ట్ హెచ్ మనకి ఎంత? 2 కదా, సైజ్ ఆఫ్ ద క్లాస్ 2. ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మీన్ ప్లేస్లో మనం 18 రాయొచ్చు, ఈక్వల్ టు 18. ఏ ప్లేస్లో కూడా మనకి 18 వస్తుంది, 18 ప్లస్ సిగ్మా FIUI అంటే ఎంత వచ్చింది? -20 ప్లస్ ఎఫ్, -20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా FI ఎంత వచ్చింది? 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ అంటే 2. ఈ 18 మనం LHSలోకి తెచ్చినట్లయితే -18 అవుతుంది కదా, -18 అవుతుంది. -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. 18 - 18 0 అయిపోతుంది. 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. ఈ 2 అనేది ఈ ఫ్రాక్షన్ మనకి ఇంటూ చేస్తుంది, అదే LHSలోకి తెస్తే డివైడ్ చేస్తుంది. అంటే 0/2 అవుతుంది, అంటే అది కూడా 0 అయిపోతుంది. అంటే 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్. ఇప్పుడు ఈ 44 ప్లస్ ఎఫ్ అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది, అంటే డివైడ్ చేస్తుంది. LHSలోకి తీసుకొస్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది, అంటే 0 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ అవుతుంది, ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్. 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే కదా, అంటే దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్. ఈ -20ని LHSలోకి తీసుకొచ్చినట్లయితే +20 అవుతుంది, అంటే 20 ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేది 20 అవుతుంది అనమాట. నెక్స్ట్ 31లో సెకండ్ వన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, 4, -1 అండ్ -2, -3. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క ట్రైసెక్షన్ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే ఆ పాయింట్స్ని మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. అంటే మనకి 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ని x1, y1 అనుకుంటాం, x2, y2 అనుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం? m1:m2 ఈక్వల్ టు 1:2 తీసుకుంటాం, ఒక పాయింట్ వస్తుంది. సెకండ్ టైం 2:1 తీసుకుంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ 2 పాయింట్స్ని p, q అనుకున్నట్లయితే మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ p మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? మనకి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. అట్లాగే m1y2
ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 మీన్స్ 1, m2 మీన్స్ 2, అంటే 1 ఇంటూ x2 మీన్స్ -2 ప్లస్ 2 ఇంటూ x1 మీన్స్ 4 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2. నెక్స్ట్ 1 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ 2 ఇంటూ y1 మీన్స్ -1 బై 1 ప్లస్ 2. దిస్ ఈక్వల్ టు 1 ఇంటూ -2 ప్లస్ 2 4s ఆర్ 8 అవుతుంది బై 1 ప్లస్ 2 3 అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ 3 3 మైనస్ ఉంది కదా, -3 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s ఆర్ 2 బై 1 ప్లస్ 2 3 అవుతుంది. ఓకే, మనకి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే 8లోంచి 2 మైనస్ చేస్తే 6 అవుతుంది. 6/3 కామన్ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే -5/3. ఇక్కడ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 2 -5/3 అంటే ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ కేసు. ఇప్పుడు m1:m2 ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, 2:1 తీసుకుంటాం ఈసారి. ఇప్పుడు Q అనుకుంటే సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఆఫ్ P. Q అనుకున్నాం సెకండ్ పాయింట్ కదా. సేమ్ ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఇప్పుడు m1 ప్లేస్లో 2 రాయాలి, m1 ప్లేస్లో 1 రాయాలి, అంటే 2 ఇంటూ x2 ఎంత మనకి -2 ప్లస్ 1 ఇంటూ x1 4 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 m1 ప్లస్ m2. నెక్స్ట్ 2 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ 1 ఇంటూ y1 మీన్స్ -1 బై 2 ప్లస్ 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 2 2s ఆర్ 4 మైనస్ ఉంది కదా, -4 ప్లస్ 4 1s ఆర్ 4 బై 2 కామా నెక్స్ట్ 2 3s ఆర్ 6 అంటే మైనస్ ఉంది కాబట్టి -6 ప్లస్ ఇంటూ మైనస్ -1 1s ఆర్ 1 బై ఇది 3. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, -4 ప్లస్ 4 0 అవుతుంది, అంటే 0/3. రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే -7/3. 0 by anything is 0, -7/3. These are the points of trisection. అంటే P 2, -5/3, Q 0, -7/3 are points of trisection. Next 32nd one లో ఫస్ట్ వన్, స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం. అంటే ఇక్కడ మనం స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ కూడా మనమే చేయాలి. ఓకే, మనకి పైథాగరస్ థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. మనం ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, ఆ తర్వాత మనం ప్రూఫ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ బి దగ్గర ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు మనకి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అంటే అదొక ట్రయాంగిల్ అని అర్థమైపోతుంది మనకి. రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్, మనం దేని హైపోటెన్యూస్ అంటాం, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైన్ హైపోటెన్యూస్ అంటాం కదంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. అదర్ 2 sides ఇవి కదా, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో దానికి సమానం అనమాట, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకి థియరంలో ఏదైనా అడిషనల్గా ఏమైనా లైన్స్ డ్రా చేసినట్లయితే కన్స్ట్రక్షన్లో రాస్తాం కదా. ఓకే, కన్స్ట్రక్షన్ నేను ఏం చేస్తున్నానంటే బి దగ్గర నుంచి ఏసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది డి దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం, అంటే ఇక్కడ 90 degrees, అంటే డ్రా
బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. మనకి ఇందులో మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మొత్తం ఇచ్చిన ట్రయాంగిల్ అట్లాగే ఇచ్చిన ట్రయాంగిల్స్ 2. మనం ఈ చిన్న ట్రయాంగిల్స్ రెండింటిని ఇచ్చిన ట్రయాంగిల్స్తో కంపేర్ చేద్దాం. మనకి రైట్ యాంగిల్ అంటే లార్జ్ ట్రయాంగిల్కి రైట్ యాంగిల్ టాప్ సైడ్ ఉంది కదా, టాప్ సైడ్, వీటిని కూడా అలా మార్చుకున్నట్లయితే దీన్ని మనం ఇలా తిప్పి రాస్తున్నాను నేను. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి డి పైకి వెళ్తుంది, అంటే ఇక్కడ ఏ బి ఇలా ఉంటుంది, అంటే ఇది రైట్ యాంగిల్ అవుతుంది. అట్లాగే దీన్ని కూడా అదే షేప్లో రాసినట్లయితే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా, అంటే డి అవుతుంది, ఇది సి, ఇంక నెక్స్ట్ థర్డ్ వెర్టెక్స్ బి అవుతుంది అన్నమాట. అంటే 3 కూడా మనకి ఒకే షేప్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రయాంగిల్ని దీంతో కంపేర్ చేద్దాం. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కామా ట్రయాంగిల్ ఇదేమవుతుంది ఏడిబి. మనం ఏవైనా 2 యాంగిల్స్ ఈక్వల్ చేయగలిగితే మనకి అవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం ఈ ట్రయాంగిల్లోని యాంగిల్ ఏ, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఉంది, అంటే 2 కూడా ఒకే యాంగిల్స్ కదా, కాబట్టి కామన్ యాంగిల్స్ అవి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇది కామన్ యాంగిల్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లోని బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది, ఈ ట్రయాంగిల్ కూడా డి దగ్గర 90 డిగ్రీస్ ఉంది, అంటే 2 కూడా 90 డిగ్రీస్. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే మనకి ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్ అయ్యాయి. ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా, కాబట్టి ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి. ఇక్కడ మనం ఏం ఉపయోగించుకున్నాం, ఏఏ కొరల్లరీ. ఓకే, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకున్నాం. ఇక్కడ కామన్ యాంగిల్ ఏంటి రెండిట్లోని ఏ కదా, దీన్ని ఆనుకొని ఉన్న సైడ్స్ యొక్క రేషియో తీసుకున్నాం. అంటే ఏబి ఏడికి అలాగే ఏసి ఏబికి, అంటే కామన్ వెర్టెక్స్ చూసుకోవాలి మనం. అంటే ఏబి బై ఏడి ఈక్వల్ టు ఏసి బై ఏబి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏబి ఇంటూ ఏబి ఏబి స్క్వేర్ అవుతుంది, ఏడి ఇంటూ ఏసి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఈ సెకండ్ ట్రయాంగిల్తో కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కామా ట్రయాంగిల్ బిడిసి. ఈ రెండిట్లో ఏమైనా 2 యాంగిల్స్ని ఈక్వల్ చేద్దాం. మనకి ఇక్కడ ఇందులోని సి అనేది కామన్ యాంగిల్ కదా, కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి కామన్ యాంగిల్. నెక్స్ట్ దీంట్లోని ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, దీంట్లోని 90 డిగ్రీస్ ఉంది, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు కూడా మనకి ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. Therefore, triangle ABC is similar to triangle BDC. ఏం రూల్ ఇక్కడ, ఏఏ కొరల్లరీ. ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటిలో సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇప్పుడు కామన్ వెర్టెక్స్ ఏంటి, సి కదా, ఈ సిని ఆనుకుని ఉన్న సైడ్స్ యొక్క రేషియో తీసుకుంటాం. అంటే బీసీ ఏసీకి, డిసి బీసీకి, అంటే బీసీ బై డిసి. That implies BC by DC equal to AC by BC. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే BC ఇంటూ BC BC స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు DC ఇంటూ AC. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైజ్ ఫస్ట్ LHSలు యాడ్ చేయాలి. AB స్క్వేరు బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్లు యాడ్ చేద్దాం. ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ.
ఈ రెండిట్లో మనకి ఏసీ అనేది కామన్గా ఉంది కదా, అంటే కామన్ తీయచ్చు. అంటే ఏసీ ఇంటూ ఇక్కడ ఏడి ఉంటుంది ప్లస్ ఇక్కడ డీసీ ఉంటుంది. అంటే ఏసీ ఇంటూ ఒకసారి డయాగ్రామ్లో ఏడి డీసీ అబ్జర్వ్ చేసినట్లయితే ఏడీని డీసీని జాయిన్ చేస్తే మనకి ఏసీ వస్తుంది కదా, కాబట్టి దాని ప్లేస్లో ఏసీ రాయొచ్చు. అంటే ఏసీ ఇంటూ ఏసీ స్క్వేర్ వచ్చింది కదా మనకి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 32లో సెకండ్ వన్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి, ఏవి కావో మనం వెరిఫై చేయాలన్నమాట. ఓకే, మనం అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని దేన్ని అంటాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్న వాటిని ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ 0 కాకూడదు. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లోకి మార్చగలిగితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతే కాదని రాస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. ఇది చూడడానికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4 మైనస్ 2 2s are 4x ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. ఒకసారి వీటిని కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది కదా, ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ టర్మ్స్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఆ రెండు లైక్ టర్మ్స్ అనమాట. ఆ రెండింటికి సైన్లు మైనస్ ఉంది కాబట్టి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, -4 -2 యాడ్ చేస్తే -6x. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ 4 1 3 అన్నిటికీ ప్లస్ గుర్తే ఉంది కదా, కాబట్టి యాడ్ చేస్తాను. 4 + 1 5 5 + 3 8 ఈక్వల్ టు 0. ఇది చూడడానికి ఎలా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా, కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0 where a not equal to 0. Therefore it is a quadratic equation. Okay, next one. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, x into x plus 1 plus 8 equal to x plus 2 into x minus 2. ఓకే, మల్టిప్లై చేద్దాం. x into x x square plus x into 1 x plus 8. ఇది a plus b into a minus b లా ఉంది. a square minus b square అంటే x square minus 2 square. This implies x square plus x plus 8 equal to x square minus 2 square into 4. మనకి బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది, రెండింటికి ఒకే గుర్తుంది కాబట్టి కట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎల్హెచ్ఎస్ఎల్ తీసుకొస్తే -x² అవుతుంది, అప్పుడు రెండు కలిపితే 0 అయిపోతుంది కదా. ఇంక మనకేముంది, x + 8 ఈక్వల్ టు -4 అంటే దిస్ ఇంప్లైస్ x + 8 ఈ -4 ఎల్హెచ్ఎస్ఎల్ తీసుకొస్తే +4 అవుతుంది ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి x + 8 + 4 12 ఈక్వల్ టు 0. అసలు ఇందులో x² టర్మే లేదు కదా, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుందాం. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, x into 2x plus 3 ఈక్వల్ టు x square plus 1. ఓకే, ఎక్స్తో మల్టిప్లై చేసినట్లయితే x into 2x square plus x into 3 అంటే 3x ఈక్వల్ టు x square plus 1. వీటిని కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొద్దాం. అంటే 2x square plus 3x
-x² -1 = 0 అవుతుంది. ఇక్కడ మనకి x² టర్మ్స్ 2 ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి మైనస్ చేస్తాం. 2x² నుంచి 1x² మైనస్ చేస్తే x² ఉంటుంది. x టర్మ్ ఒకటే ఉంది కదా, ప్లస్ 3x -1 = 0. ఇది మనకి చూడడానికి ఎలా ఉంది, ax² + bx + c ఫామ్లో ఉంది కదా. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుందాం. ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటి, x + 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x³ -4. ఓకే, ఇప్పుడు మనకి ఇది a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే a³ అంటే x³ + 3a²b x² × 2 + 3ab² x × 2² ప్లస్ b³ అంటే 2³ ఈక్వల్ టు x³ -4 అవుతుంది. ఓకే, ఇక్కడ xని క్యూబ్ చేస్తే x³ ప్లస్ 3 2s are 6 xని స్క్వేర్ చేస్తే x². నెక్స్ట్ 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది కదా, 4 3s are 12 అవుతుంది, అంటే 12x ప్లస్ 2 క్యూబ్ చేస్తే 2 2s are 4 4 2s are 8 ఈక్వల్ టు x³ -4. మనకి బోత్ సైడ్స్ x³ ఉంది, కట్ చేయొచ్చు, రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి, ఎందుకంటే అవతలకి తీసుకొస్తే -x³ అవుతుంది కాబట్టి. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, 6x² + 12x + 8 = -4. ఈ -4ని కూడా మనం LHSలోకి తీసుకొచ్చినట్లయితే 6x² + 12x + 8 -4 యువతలకు వస్తే +4 = 0. అంటే 6x² + 12x 8 + 4 ఎంత అవుతుంది, 12 అవుతుంది ఈక్వల్ టు 0. ఇంకా దీంట్లో మనం అన్నిట్లోని 6 టేబుల్ కామన్ తీయొచ్చు కదా, x² + 6 12లో 2 టైమ్స్ పోతుంది, 2x 12లో 2 టైమ్స్ 2 = 0. ఇక్కడ మనకి 6 ఇక్కడ ఇంటూ చేస్తుంది, RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే అది కూడా 0 అయిపోతుంది. x² + 2x + 2 = 0. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది చూడడానికి, ax² + bx + c ఫామ్లో ఉంది కదా, కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 33 క్వశ్చన్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x = x² - x - 12 అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై యువర్ ఆన్సర్స్. ఇక్కడ మనకి పాలినామియల్స్లోంచి ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది, ఫైనల్గా మనం ఆన్సర్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కాబట్టి. ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామియల్ సమ్ y అనుకుంటాం, y = x² - x - 12. మనం బాక్స్ ఎప్పుడైనా సరే -5 నుంచి +5 వరకు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ 5 కానీ -5 కానీ కావచ్చు, కాబట్టి మనం 4 నుంచి -4 వరకు తీసుకుంటే అప్పుడు రాదు, కాబట్టి ఆన్సర్ తప్పయ్యే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని గ్రాఫ్స్కి -5 నుంచి +5 వరకు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, x వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు y కావాలంటే మనకి 3 టర్మ్స్ ఉన్నాయి ఈ పాలినామియల్, ఆ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే y వస్తుంది. వాటిని డివైడ్ చేసి ఇక్కడ రాసుకుంటాం ఒక్కొక్క బాక్స్లో. ఫస్ట్ది x², సెకండ్ వన్ -x సైన్తో సహా రాయండి -12. ఈ 3 యాడ్ చేస్తే మనకి y వస్తుంది. అప్పుడు మనకి పాయింట్స్ వస్తాయి, x, y అనే పాయింట్స్. ఎందుకంటే మనం గ్రాఫ్ షీట్ మీద గ్రాఫ్ డ్రా చేయాలంటే పాయింట్స్ని ఫ్లాట్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు x² అంటే వీటన్నిటిని మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్స్ కూడా పాజిటివ్ నెంబర్స్ అయిపోతాయి. అంటే 5² అంటే 25, 16, 9, 4, 1, 0, 1, 4, 9, 16, 25. -x అంటే x యొక్క గుర్తు మారుతుంది. వీటన్నిటి యొక్క సైన్లు మార్చినట్లయితే -5 +5 అవుతుంది, -4 +4, 3, 2, 1, 0. ఈ పాజిటివ్ నెంబర్స్ అన్ని నెగిటివ్ నెంబర్స్ అవుతాయి, -1, -2, -3, -4, -5. ఈ -12 అనేది కాన్స్టెంట్ టర్మ్, దాని వాల్యూ మారదు కదా, -12నే రాసుకుంటూ వెళ్తాం. -12, -12, -12, -12. ఓకే, నెక్స్ట్ y రావాలంటే ఈ 3 రోస్లోని నెంబర్స్ని యాడ్ చేయాలి. ఇందులో మనకి 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంది. 25 + 5 30 అవుతుంది. 30లోంచి మనం 12 మైనస్ చేస్తే 18 అవుతుంది.
అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 16 + 4 20 అవుతుంది. 20లోంచి 12 మైనస్ చేస్తే 8 అవుతుంది. అలాగే 9 3 యాడ్ చేస్తే 12 12 - 12 0 అవుతుంది. 2 + 4 6 + 6 - 12 అంటే -6 అవుతుంది. 1 + 1 2 2ని -12 ఎంత అవుతుంది? -10 అవుతుంది. నెక్స్ట్ 0 - 10 -12 అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్, ఈ రెండు యాడ్ చేస్తే మనకు -13 + 1 -12 అవుతుంది. ఈ రెండు -14 -14 + 4 -10 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే -15 + 9 అంటే -6 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే -16 + 16 0 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే -17 + 25 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాయింట్స్ ప్లాట్ చేసినట్లయితే అంటే మనం -5 18 -5 18 నెక్స్ట్ -4 8 -3 0 నెక్స్ట్ -2 -6 నెక్స్ట్ -1 -10 0 -12 నెక్స్ట్ 1 -12 2 -10 3 -6 నెక్స్ట్ 4 0 నెక్స్ట్ 5 అండ్ 8. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్లోకి వచ్చినట్లయితే ఒక వెర్టికల్ లైన్ ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటాం. హారిజంటల్ లైన్కి x యాక్సిస్ అని పేరు పెడతాం, వెర్టికల్ లైన్కి y యాక్సిస్ అని పెడతాం. మధ్యలో రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 అవుతుంది. మనం సెంటర్ నుంచి రాయాలి ఎప్పుడైనా సరే. మనకి ఈ స్కేల్ ఎప్పుడు కూడా x యాక్సిస్ మీద 1 గాను y యాక్సిస్ మీద 2 గాను తీసుకోండి కాన్స్టెంట్గా. అంటే ఇటు నుంచి పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5. ఇప్పుడు మనకి స్కేల్ 2గా తీసుకుంటున్నాం y యాక్సిస్ అంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ రాయాలి. అంటే 2 4 6 8 10 12 14 16 18. అలాగే కిందికి నెగిటివ్ నెంబర్స్ -2 -4 -6 -8 -10 అండ్ -12. ఓకే, ఇప్పుడు మనం పాయింట్స్ తీసుకుని గ్రాఫ్ షీట్ మీద ప్లాట్ చేసినట్లయితే x యాక్సిస్ మీద -5 y యాక్సిస్ మీద 18 -5 18. ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంటుంది కదా గ్రాఫ్ షీట్లో. అంటే రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఈ పాయింట్ అవుతుంది. అలాగే -4 8 -4 8 ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కదా, అంటే ఇది పాయింట్ అవుతుంది. అట్లాగే -3 0 -3 0 అంటే ఇక్కడే ఉంచేస్తాం. నెక్స్ట్ -2 -6 -2 -6 ఈ రెండు మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, ఇక్కడ ఉంచుతాం. అట్లాగే -1 10 -1 -10 అంటే ఇవి రెండు ఇక్కడ కలుసుకుంటాయి. అట్లాగే 0 -12 0 -12 అంటే ఈ y యాక్సిస్ మీదే ఉంటుంది. నెక్స్ట్ 1 -12 ఈ 1 -12 మనకి ఇక్కడ వస్తుంది పాయింట్. అలాగే 2 -10 2 -10 నెక్స్ట్ 3 -6 3 -6 నెక్స్ట్ 4 0 అంటే 4 0 నెక్స్ట్ 5 8 5 8 ఇవి రెండు ఇక్కడ కలుసుకుంటాయి కదా. ఓకే, వీటన్నిటినీ కూడా మనం చేతితో కలిపినట్లయితే స్మూత్ కర్వ్తో కలిపినట్లయితే ఒక పెరాబోలా వస్తుంది కదా. ఓకే, ఇది x యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇదేమో -3, 0 ఇదేమో 4, 0. వీటి యొక్క x కోఆర్డినేట్సే మనకి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతాయి. ఇక్కడ మనం స్కేల్ రాయాల్సి ఉంటుంది. స్కేల్ ఆన్ x యాక్సిస్ మనం 1 cm ఈక్వల్ టు ఒక్కొక్కటి చెప్పుని ఇంక్రీజ్ చేసాం కదా 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 cm సెంటీమీటర్ ఈక్వల్ టు 2 చెప్పుని ఇంక్రీజ్ చేసాం కదా అంటే 2 యూనిట్స్. స్కేల్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే దీనికి కూడా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఒక ½ మార్క్ 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేసాం, ఈ ప్లాట్స్ ఈ పాయింట్స్ అన్నిటిని గ్రాఫ్ షీట్ మీద ప్లాట్ చేసాం కదా. ప్లాట్ ద అబౌవ్ పాయింట్స్ on graph sheet and join with a smooth curve. We will get a parabola which intersect at x-axis at మనకి ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? -3, 0 అండ్ 4, 0. -3, 0 అండ్ 4, 0. Therefore zeros of p of x are, ఇందులో x కోఆర్డినేట్ ఏంటి? -3, ఇందులో x కోఆర్డినేట్ 4. నెక్స్ట్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి జస్టిఫై యువర్ ఆన్సర్ అడిగాడు కాబట్టి కంపల్సరీ మనం వెరిఫికేషన్ కూడా చేయాలి. దీనికి కూడా కొన్ని మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన పాలినామియల్కి ఎక్స్కి 0 అంటే 0కి ఈక్వల్ చేసినట్లయితే మనకి వాటి యొక్క జీరోస్ వస్తాయి కదా. అంటే లెట్ x² -x - 12 = 0. మనకి ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ 12ని డివైడ్ చేస్తాం. 12 మనకి ఏ టేబుల్లో వస్తుంది? 1 × 12, 2 × 6, 3 × 4. మనకి ఈ 12కి అంటే కాన్స్టెంట్గా ఉన్న సైన్ ఏంటి? మైనస్, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. x యొక్క కోఎఫిషియంట్ 1. ఈ 4లోంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి ఇవి రెండు మనకు వర్క్ అవ్వు, ఇది వర్క్ అవుతుంది. మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం? రెండింటికి వేరు సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఈ రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. అయితే దేనికి ఏ సైన్ ఉంచాలంటే ఈ మిడిల్ సైన్ అంటే x యొక్క కోఎఫిషియంట్కి ఉన్న సైన్ లార్జెస్ట్ నెంబర్కి ఉంచాలి. ఆటోమేటిక్గా ఆపోజిట్ నెంబర్కి ప్లస్ అవుతుంది. అంటే దీన్ని మిడిల్ టర్మ్ ఎలా విడగొట్టవచ్చు మనం? x² ఇది +3x - 4x - 12 = 0గా విడగొట్టవచ్చు అనమాట. ఈ రెండింటిలోని మనకు ఏం కామన్ తీయగలం? ఇక్కడ ఏమో x + 3 వస్తుంది, x కామన్ తీస్తే. ఇక్కడ -4 కామన్ తీస్తే x, ఈ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ రాయాలి. ఎందుకంటే మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ కదా. మైనస్ కామన్ వచ్చింది కాబట్టి ప్లస్. 4 టేబుల్ 12లో 3 times = 0. మళ్ళీ ఈ రెండిట్లో మనకి x + 3 కామన్ తీయొచ్చు కదా. x + 3 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -4 ఉంటుంది. అంటే x - 4 = 0. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే కంపల్సరీ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. అంటే ఎయిదర్ x + 3 = 0 ఆర్ x - 4 = 0. దీని నుంచి మనకి x = -3 వస్తుంది. దీని నుంచి మనకి x = 4 వస్తుంది. ఇవే మనకి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతాయి. ఇక్కడెక్కడ మనకి -3, 4 వచ్చాయి కదా. హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ 33లో సెకండ్ క్వశ్చన్. ఇది మనకి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 cm from a point 10 cm away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. ఓకే, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని సిలబస్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా మనకి కన్స్ట్రక్షన్ అనేది ఈ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాను ఉపయోగించి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే మనకి ఒక సర్కిల్ 6 cm రేడియస్ ఉన్న ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క సెంటర్ O అనుకుందాం. నెక్స్ట్ దీని సెంటర్ నుంచి 12 cm దూరంలో ఉన్న ఒక ఎక్స్టర్నల్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అంటే దీని నుంచి డిస్టెన్స్ మనకి 10 cm. మనం ఈ P అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PA, PB అనేవి టాంజెంట్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఓకే, మనం వైట్ పేపర్ మీద సర్కిల్ యొక్క సెంటర్ మనం
ఉంచినట్లయితే, దీన్ని O అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం కాంపాస్తో స్కేల్ మీద 6 సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఆ 6 సెంటీమీటర్స్ యొక్క కాంపాస్ యొక్క నీడిల్ని ఈ O దగ్గర ఉంచి ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, ఇది 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక సర్కిల్ అనుకుందాం. ఇప్పుడు మనం స్కేల్తో O నుంచి మనకి 10 సెంటీమీటర్స్ దూరంలో ఒక P అనే పాయింట్ని లొకేట్ చేస్తాం. ఇప్పుడు స్కేల్తో ఈ Oని Pని జాయిన్ చేస్తాం, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మనం ఎలా డ్రా చేస్తాం, మనం కాంపాస్ని O దగ్గర ఉంచి ఈ పెన్సిల్ని హాఫ్ కంటే, ఓపీలో హాఫ్ కంటే ఎక్కువ దూరం తీసుకెళ్ళి ఇక్కడ మనం 2 ఆర్క్స్ డ్రా చేస్తాం. అంటే O నుంచి 2 ఆర్క్స్ డ్రా చేస్తాం సేమ్ రేడియస్తో, అంటే ఆ కాంపాస్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ అంతే రేడియస్తో P నుంచి ఈ 2 ఆర్క్స్ని మనం కట్ చేస్తాం. ఓకే, మనకి రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఓపీకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. అంటే ఇది మనకి ఓపీని 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం పర్పెండిక్యులర్గా కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయండి అనుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ M రేడియస్, M సెంటర్గా MO లేదా MP రేడియస్తో మరొక సర్కిల్ డ్రా చేయాలి. అంటే మనం కాంపాస్ యొక్క నీడిల్ని M దగ్గర ఉంచి పెన్సిల్ని O దగ్గర వరకు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఒక సర్కిల్ డ్రా చేయాలి మనం. ఓకే, ఇప్పుడు 2 సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ గుర్తించాలి. అంటే ఇది A అవుతుంది, అట్లాగే ఇది B అవుతుంది. ఇప్పుడు మనం స్కేల్ని ఉపయోగించి ఈ ఏపీని అట్లాగే మనం బీపీని జాయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తాం, ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక సర్కిల్ డ్రా చేసాం 6 సెంటీమీటర్స్ రేడియస్తో, అదే రాస్తాం మనం. డ్రా ఏ సర్కిల్ విత్ O as center and 6 centimeters as radius. నెక్స్ట్ సెకండ్ ఏం చేసాం, మనం ఈ O నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో P అనే పాయింట్ని లొకేట్ చేసాం. నెక్స్ట్ లొకేట్ ఏ పాయింట్ P 10 centimeters away from O and join OP. నెక్స్ట్ ఏం చేసాం, ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు OP which intersect OP bar at M. ఇది ఓపీని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, M దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. తర్వాత ఏం చేసాం, M సెంటర్గా తీసుకున్నాం, OM లేదా PMని రేడియస్గా తీసుకుని మరొక సర్కిల్ డ్రా చేసాం. డ్రా అనదర్ సర్కిల్ with M as center and OM or PM as radius. నెక్స్ట్ ఏం చేసాం, ఈ 2 సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ గుర్తించాం కదా. లెట్ A, B are intersecting points of two circles. Join AP and BP. గుర్తించి వాటిని జాయిన్ చేసాం P తోటి. మనకి AP, BP అనేవి
కావాల్సిన ట్యాంజెంట్స్ అవుతాయి. ఏపీ అండ్ ఆర్ పిఏ పిబి, బీపీ ఆర్ రిక్వైర్డ్ ట్యాంజెంట్స్. ఇవి మనకి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతాయి. నెక్స్ట్ అబ్జర్వేషన్, అంటే వీటిని మెజర్ చేసి వీటి యొక్క లెంత్లు ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వేషన్, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈక్వల్ టు, అంటే ఏపీ ఈక్వల్ టు బీపీ ఆర్ పిఏ ఈక్వల్ టు బీపీ. మనం స్కేల్తో వీటిని మెజర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం మెజర్ చేసినట్లయితే మనకి 8 సెంటీమీటర్స్ వస్తుంది రెండు కూడా, ఈ పిఏని పిబిని. నెక్స్ట్ వెరిఫై చేయమన్నారు పైథాగరస్ థియరమ్ని ఉపయోగించి. వెరిఫికేషన్ చేద్దాం. మనకి వెరిఫికేషన్, మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఓఏని జాయిన్ చేయాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే రేడియస్కి ట్యాంజెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees కదా. జాయిన్ ఓఏ. వీ నో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. ఎందుకని, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. therefore మనం ఈ ట్రయాంగిల్ ఓఏపీలో పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. therefore in triangle OAP by Pythagoras theorem ఏం రాయొచ్చు, పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్, అంటే ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఓపీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కదా. అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఇందులో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓపీ తెలుసు కదా 10 సెంటీమీటర్స్ అని, 10 స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ కూడా తెలుసు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 6 స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు 6 స్క్వేర్ మీన్స్ 36 ప్లస్ ఏపీ స్క్వేర్. దీని నుంచి మనకి ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 36 అవుతుంది. అంటే మనకి ఏపీ ఈక్వల్ టు 64 అవుతుంది, అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 64 అవుతుంది. దీని నుంచి ఏపీ ఈక్వల్ టు స్క్వేర్ని ఆర్హెచ్లో ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, 64 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. హెన్స్ వెరిఫైడ్. ఇక్కడతో మనం ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ 1 యొక్క సొల్యూషన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.